చిన్న క్లియర్ చేయమ్మా. ప్రేమ స్వరూపి పరిశుద్ధమైన దేవా, నీ ఘనమైన ప్రశస్తమైన నామమును బట్టి స్తోత్రాలు. మహాగరుడా, మహోన్నతుడా, వెలుపులలో నీ వంటి వారు ఎవరు స్వామి? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడమైనందుకు స్తోత్రాలు. ఎరువులు సెలవులు మహాదూతలు నేను స్తుతిస్తుండగా, నేను ఆరాధిస్తుండగా దేవదూతలతో కలిసి నేను స్తుతించడానికి నిలిచిన ఈ భాగ్యవంతమైన అవకాశాలను బట్టి స్తోత్రాలు. ఇదిగో ఈ సమయంలో ప్రభా, ఇదిగో కృపా సమాజం ప్రభా ప్రార్థన మందిరమైన పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుండగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ ప్రతిష్ఠ కార్యక్రమం మహిమకరంగా జరుగుతుందిగాక. ఈ స్థలమును ఆవరించునుగాక. దైవమానికి స్తోత్రములు ఆయన. చెరువులతో మీరు మా మధ్యలోకి దిగి వచ్చినందుకు స్తోత్రమయ్యా. ఇదిగో నీ మహిమను ఈ ఆవరణమంతా ఆవరింపచేసి మీరు మహిమ తెచ్చుకొని ఆయన. ఇదిగో తండ్రి, మొదటి మందిరము కంటే ప్రభా కడవలి మందిరం యొక్క మహిమ అధిక మహిమతో నింపబడినట్లుగా ఈ మందిరము అధిక మహిమతో నింపబడును గాక. లక్షలాది పట్టణానికి ప్రజలకు ఈ పట్టణానికి ఇది ప్రార్థన మందిరముగా పిలువబడును గాక. ఈ ప్రతిష్ఠ కార్యక్రమం అంతా ఈ అధ్యక్షత వహించండి నాయన. ప్రతి విధమైన ఆటంకములను ఆయన అభ్యంతరములను నజరైన యేసు క్రీస్తు నామములో మీరు మాకు ఇచ్చిన అధికారముతో మేము బంధిస్తున్నాం. మహిమతో నింపి ప్రభా ఈ కార్యమంతయు దీవెనకరంగా మహిమకరంగా జరిగించి మీరే మాకంటే ముందుగా లోనికి ప్రవేశించి ఆత్మ సంబంధమైన మందిరాలు కట్టి ఈ రాకడకు మహిమ కలిగిన జనమును ప్రభా సంఘమును సిద్ధపరచుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి 100వ కీర్తనని మనం చదువుతున్నాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారం, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరముల నుండును. దేవుని పరిశుద్ధ లేఖనాన్ని ఈ దినం కొట్టే మనకు దీవించుగాక. ఈ సమయంలో ప్రార్థన సర్వాధికారి మా పరులు
తండ్రి. అత్యున్నత సింహాసనాసీనానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ మహోన్నతమైన కృపను చూపి నీ ఆశ్చర్యమైనటువంటి సంగతులు మా మధ్య జరిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇది శ్రేష్టమైన కార్యం జరిగించిన నామమును బట్టి మరొకసారి మేమందరం కూడా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నీ సన్నిధి, నీ ప్రభావం, నీ మహిమ ఈ స్థలంలో నీ ప్రసన్నత చేతనైన నీ మందిరము నింపబడినట్టు నీకు కృతజ్ఞతలు. ఎందరు నీ మందిరంలో ప్రవేశిస్తున్నారో వారికి రక్షణ కలిగినట్టుగా, నీ నిత్య రాజ్యము సంపాదించుకున్నట్టుగా, పరిపూర్ణమైన రక్షణ కొరకు సిద్ధపాటు ప్రజల్లో కలిగినట్టుగా నీ మహిమ కలిగిన మందిరముగా మార్చి నీ ప్రసన్నత దేవుని ఉత్సవాన్ని కోరుతున్నా. కానీ ఇప్పటి వరకు మేము చెప్పిన కృపను బట్టి నీకు వందనాలు. నీ గమనంలో మేము చెప్పబోతున్న కృపను బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. నాయనా, నీ నామం పేట ప్రభావిని ప్రతిష్ఠించబోతున్నా. నీ దాసులు నీ అభిషేకం నీ దాసుల నుంచి నీ దాసులు మాట్లాడి అనేక హృదయాలు తెరవబడినట్టు నీకు అక్కడ నీ ఆశ్చర్యమైన సంగతులు మా మధ్య జరిగించి నీవే నీ నామమునకు మహిమ ఘనత ప్రభావం తెలుసుకోవని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఈ సమయంలో చెప్తున్నాను. ఈ రెడ్డి పట్టం మీద చెట్లు వదిలేసి మీరు రావద్దు. వచ్చేసరికి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. దైవజనులు, విశ్వాసులు, అభిమానులు అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి వందన వచనాలు తెలియజేస్తున్నాము. మీరందరూ చేసినటువంటి ప్రార్థనలు, దేవుని యొక్క సాన్నిధ్యంలో ఈ కృపా సమాజాన్ని మీరంతా ఎత్తి పట్టుకుంటూ వచ్చారు. దైవ సేవకులు వివేక్ గారి యొక్క కుటుంబాన్ని మీ ప్రార్థనల్లో ఈ సంఘటన జరిగిన నాటి నుండి దేవుని పాదాల దగ్గర ప్రార్థించిన దరిమిల ఈరోజు దేవుడు ఒక అద్భుతమైనటువంటి కృపా కార్యాన్ని దేవుడు జరిగించాడు. మనమందరం కూడా పునర్నిర్మితమైనటువంటి ప్రార్థనా మందిరంలోనికి మనం అడుగు పెట్టబోయే గడియ దగ్గరకు వచ్చింది. దేవుడు తన బలీయమైనటువంటి కార్యాలను చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనే సంగతి మనందరికీ తెలుసు. మనం సిద్ధంగా ఉంటే దేవుడు తాను ముందుగానే సిద్ధపడి ఉన్నాడు కనుక తన కార్యాన్ని ఆయన చేయడానికి ఆయన ఎప్పుడు కూడా ఇష్టపడతాడు. మనందరికీ తెలిసిన విధంగానే నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యాకు ఒక వార్త వినబడింది. అతడు షూషను కోటలో ఉన్నాడు. అతని దగ్గరకు కొంతమంది అతని సహోదరులు మరి కొంతమంది విజిట్ చేయడానికి వెళ్ళారు. వారి సమాచారాన్ని గురించి అతడు అడిగినప్పుడు అతని దగ్గరకు వచ్చిన సమాచారం ఏమిటయ్యా అంటే, యెరూషలేము యొక్క గుమ్మాలు కాల్చివేయబడ్డాయి, దాని ప్రాకారాలన్నీ కూలిపోయాయి, అక్కడ ఉన్న ప్రజలు శ్రమను నిందను అనుభవిస్తున్నారు అనేటువంటి మాట నెహెమ్యా యొక్క చెవులకు వినబడింది. మన చెవులకు చాలా మాటలు వినబడతాయి, కానీ మన గుండెల లోతులలోనికి చొచ్చుకొని వెళ్ళే మాటలు చాలా కొద్దిగానే ఉంటాయి. అందరి గుండెల్లోనికి మాటలు వెళ్ళవు, చెవులకు వినబడుతూ ఉంటాయి. కొంతమంది సానుభూతి చూపిస్తూ ఉంటారు, కొంతమంది హృదయాలలోనికి చేర్చుకొని దానికి తగిన విధంగా స్పందిస్తూ ఉంటారు. నెహెమ్యా యొక్క హృదయాన్ని తాకాయి ఆ మాటలన్నీ కూడా. తాను బాగానే ఉన్నాడు, తను సౌఖ్యంగానే ఉన్నాడు, తన కొంపేమీ కాలిపోలేదు, అలాగే తనకున్నటువంటి పరిస్థితులు ఏమీ కూలిపోలేదు, తన పరిస్థితి చాలా బాగుంది. కానీ యెరూషలేము యొక్క ప్రాకారాలు సమాజానికి ఉపయోగకరమైన దేవుని యొక్క దివ్యమైనటువంటి సన్నిధిని సమాజానికి అందించగలిగిన, దేవుని యొక్క ప్రజెన్స్ని ప్రజలకు ఆ ప్రాంతానికి వచ్చిన ప్రజలందరికీ అందించగలిగిన పట్టణం ఏదైతే ఉందో, దేవుని పట్టణమని, మహారాజు పట్టణమని, పరిశుద్ధ పట్టణమని పిలువబడుతూ ఉన్నటువంటి ఆ పట్టణానికి దుర్గతి కలిగింది అంటే దాని యొక్క ప్రభావం ప్రజలందరి మీద పడుతుంది. ప్రజలందరూ తప్పనిసరిగా దాని వలన చాలా నష్టపోతారు అనే సంగతి
నెహెమ్యాకు అర్థమైంది. అందుచేత నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయంలోనే ఆ వార్త వినిన వెంటనే నెహెమ్యా కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట అతడు ప్రార్థన చేశాడు అని ఉంటుంది. దాదాపుగా ఇక్కడ జరిగినటువంటి ఈ సంఘటన ఏదైతే ఉందో అది కేవలం ఇది చాలా కృపా సమాజానికి ఇది దుఃఖం. కృపా సమాజాన్ని ప్రారంభించిన దైవ దర్శనంతో ఆరంభించిన దైవ సేవకులు వివేక్ గారికి, దైవ సేవకురాలికి, అలాగే ఎంతో ఆశతో ఆసక్తితో తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ దేవుని దర్శనాన్ని గాయకొని ముందుకు అడుగు వేస్తున్నటువంటి ప్రశాంత్ దంపతులకు, వారి యొక్క ఆధ్వర్యంలో సాగుతున్నటువంటి సంఘానికి ఇది ఎంతో దుఃఖకరమైన విషయం. అయితే వీరు దుఃఖపడ్డం మాత్రమే కాదు, ఈ సంఘటన తెలిసిన వెంటనే దేశంలో ఉన్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి అనేక మంది దుఃఖముతో ప్రార్థనలు విజ్ఞాపనలు సలిపారు. అలా విజ్ఞాపనలు చేసిన అందరికీ కూడా క్రీస్తునందు దైవ సేవకుల యొక్క పక్షంగా నేను హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మీ కన్నీరు వృధా కాలేదు, మీ గుండెల లోతుల్లో ఉండేటువంటి దుఃఖం వృధా కాలేదు. దేవుడు ఒక మార్వలెస్ గా, ఒక అద్భుతమైనటువంటి రీతిలో దీన్ని తిరిగి పునర్నిర్మించుకోవడానికి దేవుడు ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించాడు. ఈ పునర్నిర్మాణం ఏదైతే ఉందో దీనికి ముందు నేను చెప్పినట్లుగానే దుఃఖం ఉంది, వేదన ఉంది, కన్నీరుంది. ఈ రోజున మనం అందరం కూడా ఆ దుఃఖంలో నుంచి బయటపడి, ఆ వేదనలో నుంచి బయటపడి తిరిగి సమాజానికి మునుపటి కంటే ఘనమైనటువంటి పరిచర్యలను అందించడానికి ఈ రోజున ఇక్కడ నిలబడ్డాం. నేను హృదయపూర్తిగా దైవ సేవకులు వివేక్ గారి విషయంలో, యవనస్తుడైన ప్రశాంత్ విషయంలో, కుటుంబం విషయంలో, సమాజం విషయంలో హృదయపూర్తిగా కోరుతున్నాను. నిత్యము ప్రార్థన చేస్తున్నాం. మునుపటి కంటే ఘనమైనటువంటి పరిచర్య దేవుడు ఇక్కడ జరిగించబోతున్నాడు, జరిగించాలి అని కోరాను. అలాగే దేవుడు చేయబోతున్నాడు. నమ్మిన ప్రతి ఒక్కరు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు అది వ్యక్తిగతంగా నెహెమ్యాకు ప్రతికూలం కాదు, నెహెమ్యా కుటుంబానికి ప్రతికూలం కాదు, దేవుని సేవకు ప్రతికూలం. ఆ దేవుని సేవకు కలిగిన ప్రతికూల వాతావరణానికి కన్నీరు జవాబిచ్చాయి. దేవునికి స్తోత్రం. వారి గుండెల లోతుల్లో ఉన్న ఆవేదన జవాబిచ్చింది. దేవుని పిల్లలరా, మన నోటి మాటలు కొన్నిసార్లు జవాబులను ఇవ్వవు, అలాగే మన యొక్క అర్జీలు, మన రిక్వెస్ట్లు జవాబులు ఇవ్వవు. కానీ మన కన్నీరు ఖచ్చితంగా జవాబిస్తుంది. మన కన్నీరు దేవుని కవిలలోనికి వెళుతుంది. ఎందుకు కన్నీరు కారుస్తున్నామో దేవుడు గమనిస్తూ ఉంటాడు. సమాజానికి మేలు కలగాలి, సమాజం దీవించబడాలి, సమాజం ఆశీర్వదించబడాలి. నశించిపోతున్న ప్రజలు అనేక మంది దేవుని కృపలోనికి, దేవుని కృపా కౌగిలిలోనికి రావాలి. ఇదే ఆశ అయినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆశను ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దాని కొరకే దేవుడు ఈ రోజున చాలా అద్భుతమైన రీతిలో మీరందరి ప్రార్థనల ద్వారా, మీ కన్నీటి ద్వారా సమాజంలో, సంఘాలలో అనేక మంది వ్యక్తులు, వాస్తవంగా వివేక్ గారు ఎవరో తెలియని వ్యక్తులు జరిగినటువంటి సంఘటనల గురించి కన్నీరు కార్చారు. వివేక్ గారిని ఏనాడు ఆయన ముఖాన్ని పర్సనల్ గా చూడలేదు, వివేక్ గారి కుటుంబాన్ని చూడలేదు, ఈ మందిరాన్ని చూడలేదు. కానీ దేవుని యొక్క పనికి కలిగిన అవాంతరాన్ని గమనించినప్పుడు అందరూ ముక్త కంఠంతో ప్రార్థించారు. నేను ఏ స్థలానికి వెళ్ళినా ఆ స్థలాలన్నిటిలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి, అనేక మంది ఈ మందిరాన్ని గురించి వారు అడిగారు, అలాగే ప్రార్థించారు. దేవుని యొక్క సాన్నిధ్యంలో వారు మొరపెట్టారు. దాని యొక్క ఫలితమే ఈ రోజున ఈ విధంగా అనేక మంది హృదయాలలో దేవుడు కార్యం చేసి దీని యొక్క పునర్నిర్మాణాన్ని పూర్తి చేసుకోవడానికి కృప ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇంతమంది ఇక్కడ మీరందరూ కూడా అభిషిక్తులు, ఘనమైన రీతిలో లక్షలాది మంది ప్రజలకు సేవ చేస్తున్న దైవ సేవకుల పాదాలు ఇక్కడ ఉన్నాయి. అనేక మంది జీవితాలను ప్రభావితం చేసే వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. వీరందరూ అనేక సార్లు ఇక్కడికి వచ్చి దైవ సేవకులను పరామర్శ చేసి ధైర్యపరిచి వెళ్ళారు.
ఈ రోజున మీరందరూ ఇక్కడ ఉండడం మరింత గొప్ప ధైర్యాన్ని, గొప్ప స్ఫూర్తిని దైవ సేవకునికి ఇస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రోజున ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరత లేదు. నోట్లో నుంచి మాట రావడం కష్టమే వివేక్ గారికి, కానీ ఈ రోజున ఆ దుఃఖం ఉంది అని నేను అనడం లేదు. గుండెల నిండా ఆనందం ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని కార్యాన్ని వాళ్ళు వీక్షిస్తున్నారు గనుక ఈ రోజున ఏదైనా గద్గద స్వరం అంటూ వచ్చిందంటే అది ఆనందంలో నుంచి వచ్చిందే గాని మొన్నటి దుఃఖంలో నుంచి కలిగేది కాదు. ఈ రోజున దేవునికి స్తోత్రం కలుగునగా. ఆ ఆనందంతోనే ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా మనం ముందు కొనసాగింప చేసుకుందాం. దేవుని ఆవరణలో దేవుని మహిమను రాబోతున్న దినాల్లో ప్రతిరోజు ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ ప్రజలు చూచుదురుగాక. దేవుని యొక్క మహిమా ప్రభావములు ఇక్కడ కనబడునుగాక. దేవుని యొక్క ప్రత్యక్షతను ప్రజలు చూచుదురుగాక. దేవుని స్పర్శను ప్రజలు అనుభవించుదురుగాక. ఇక్కడ అద్భుతమైన రీతిలో దేవుని సామ్రాజ్యము కొరకు అద్భుతమైనటువంటి ప్రజలు, ఏ విధమైన కళంకము లేని సమాజము ఇక్కడ సిద్ధపరచబడి దేవునికి పెండ్లి కుమార్తెగా ముస్తాబై అక్కడ కూర్చుండబెట్టే సమాజముగా ఈ సమాజాన్ని మరింతగా దేవుడు తీర్చిదిద్ది నడిపించునుగాక. అందరం కలిసి చేతులు పైకెత్తి మరొకసారి ప్రభుకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీ కృపా కార్యము కొరకై స్తోత్రం. ఈ కృపా సమాజమును బట్టి స్తోత్రం. నీ కృపను నీవు విడిచిపెట్టలేదు, అందుకై స్తోత్రం. నీ కృపను అధికము చేస్తున్నావు, అందుకై నీకు స్తోత్రం. ఈ కృప అంతటి కొరకై నీకు స్తోత్రం అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. కొరకై నీకు స్తోత్రాలు నాయనా. శోధించబడిన మీదట సువర్ణముగా మార్చుతానని వాగ్దానం చేసిన దేవుడవు. మునుపటి కంటే అధికమైన మహిమతో ఈ మందిరం యొక్క మహిమను నింపినందుకొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో తండ్రి, నీ దాసులను తల్లి గర్భములో రూపింపబడక మునుపు ఎన్నుకొని ప్రతిష్ఠించుకొని నీ కొరకు సాక్షులుగా, సాధనాలుగా నిలవబెట్టుకొని అన్యజనులు వెలుగుగా మీరు ఉంచినందుకొరకు స్తోత్రాలు నైనా. తండ్రి, జరిగినటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఇదిగో నాయనా, భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ, తెలుగు ప్రజలందరూ కూడా కన్నీరు గార్చి ప్రార్థించి ఇదిగో ప్రభువా, వారు తెలియజేసినటువంటి స్పందనను బట్టి అతి త్వరలోనే మరలా ప్రభువా ఈ మందిర నిర్మాణం జరిగించబడి ఈ రోజున ఈ రీతిగా నిన్ను ఆరాధించడానికి మాకు చూపిన కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఎంతమంది దైవజనులు సమూహముగా చేర్చబడి, ఎంతమంది విశ్వాసులు నాయన వేల సంఖ్యలో చేర్చబడి, ప్రముఖుల నాయకులను ఇక్కడ మా మధ్యకు నడిపిస్తూ మీరు చూపుచున్న ఈ గొప్ప కార్యాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇది కేవలము మీ నామమునకు మాత్రమే మహిమ. ప్రభు నీకు స్తోత్రాలు నాయన. మీకు మాత్రమే మహిమ కలుగునుగాక తండ్రి. మీ నామమే స్తుతించబడునుగాక ప్రభు. మరొకసారి దినం జరుగుతున్న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా జరిగించండి. ఇదిగో నాయన, వచ్చుచున్న ప్రతి భక్తులను, దైవజనులను ఆశీర్వదించి నీ కృపలతో నడిపించి, మరి ప్రాముఖ్యంగా వివేక్ అయ్య గారిని, ప్రశాంత్ అయ్య గారిని, వారి కుటుంబాలను ఇంకా నీ కృపతో బలపరిచి మునుపటి కంటే అధికమైన అభిషేకముతోనూ ఆశీర్వాదాలతోనూ బిడ్డలను బలపరిచి ఇంకా ఘనమైన పరిచర్యలు ఈ స్థలంలో జరిగించబడటానికి మీరే కృప చూపించి నడిపించి సహాయం చేసి మహిమను పొందుమని యేసు అతి శ్రేష్టమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. వచ్చినది బలమైనది మరణము కన్నా
గెలిచి లేచినది, సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది, బలమైనది మరణము కన్నా మృతిని గెలిచి లేచినది. ఇది సజీవమైనది, ఇది సత్యమైనది, ఇది నిత్యమైనది. క్రీస్తు యేసు ప్రేమ ఇది, ఇది సత్యమైనది, ఇది సత్యమైనది, ఇది నిత్యమైనది. క్రీస్తు యేసు ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. నా స్థానమందు నిలచి, నా శిక్షనే భరించి, దయగణమును చెల్లించి గొప్ప రక్షణ ఇచ్చినది. నా స్థానమందు నిలచి, నా శిక్షనే భరించి, దయగణమును చెల్లించి గొప్ప రక్షణ ఇచ్చినది. మాకు విలువను ఇచ్చినది, మాకు వెలిగించినది. నాకు స్థానం ఇచ్చినది, నాకు విలువను ఇచ్చినది, నాకు వెలిగించినది. నాకు స్థానం ఇచ్చినది, కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది, కల్వరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ ఇది, ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది. రాజ్యాలు అధికారాలు జగమైన ఖడ్గమైన కనుమైన ఎదురైన రాజులు అధిపతులు, రాజ్యాలు అధికారాలు జగమైన ఖడ్గమైన కనుమైన ఎదురైన ఆపలేనిది, ఎవరు ఆపలేనిది. ప్రవచించుచున్నది ప్రతి పాపి చెంతకు, ఎవరు ఆపలేనిది, ఎవరు ఆపలేనిది. ప్రవచించుచున్నది ప్రతి పాపి చెంతకు, కల్వరి ప్రేమ ఇది, యేసు కల్వరి ప్రేమ ఇది, కల్వరి ప్రేమ ఇది, యేసు కల్వరి ప్రేమ ఇది. ప్రేమ ప్రవాహం ఇది, యేసు ప్రేమ ప్రవాహం ఇది, ప్రేమ ప్రవాహం ఇది, యేసు ప్రేమ ప్రవాహం ఇది, కల్వరి ప్రేమ ఇది, యేసు కల్వరి ప్రేమ 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 ఇది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెనకాలన్న విశ్వాసులందరూ చెప్పండి. ముందు దైవ సేవకులు ఉన్నారు. వెనకాలన్న విశ్వాసులందరూ చెప్పండి. విడువని దేవుని విశ్వసనీయతకు రుజువే దశాబ్దముల సంఘ ప్రయాసకు దర్శనము కలిగిన నిజ పరిచర్యకు, దశాబ్దముల సంఘ ప్రయాసకు దర్శనము కలిగిన నిజ పరిచర్యకు, సాహస విశ్వాస నిర్ణయములకు, సాహస విశ్వాస నిర్ణయములకు, విడువని దేవుని విశ్వసనీయతకు, విడువని దేవుని విశ్వసనీయతకు రుజువుగా నిర్మించబడిన రుజువుగా నిర్మించబడిన దేవాలయం, ఆలయం. తండ్రి కుమార
ప్రజలకిది ప్రార్థనాలయం, ఇది సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం, విశాల సుందర సన్నిధి ప్రాంగణం, సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం. ప్రజలకిది ప్రార్థనాలయం, తండ్రి కుమారుల ప్రజలకిది ప్రార్థనాలయం, తిలకిస్తున్న వారికి ప్రపంచ దేశాల్లోని క్రైస్తవులు దైవ జనులకి నా ముందు భాగాలు నిలబడిన అధినేత మహారథులుగా ఉన్న సంస్థాధీశులు, జీవితాన్ని త్యాగం చేసి కష్టపడి పనిచేసిన సేవకులు, చిన్న చిన్న సేవకులు. ఆ రోజు మేమందరం ఏడుస్తూ ఉంటే రవీంద్రనాథ్ గారు ఒక ప్రవచనాత్మకమైన మాట చెప్పారు. ఈ మందిరం కట్టబడడం కాదు, దైవ సేవకుల సహకారంతో కట్టబడుతున్నారు. అప్పటికంటే ఇక్కడ నేను రానుకున్నానని అది ఒక ప్రవచనంగా మారిపోయింది. ఇక్కడ నేను ఎవరిని ముఖస్థుతి చేయను, మీ లోపలికి వచ్చిన ఎక్కడ చిన్న పేరు ఉండదు. ఇంతవరకు నా రంగుతో నాలుకతో డబ్బులు ఎవరు అడగలేదు. కానీ నేను అడగకపోతే మాత్రం దైవజనులు ప్రవచించారు. దైవ సేవకుల ద్వారానే దేవుడు ఈసారి ఒక మెరాకిల్ జరగబోతుంది. భారతదేశంలో ఎక్కడ జరిగిన ఒక కార్యం జరగబోతుంది, సేవకుల ద్వారా జరుగుతుంది అన్నారు. నేనైతే దేవుని ప్రవచనాలు నమ్మకపోవడం కాదు, కానీ సేవకుల ద్వారా జరగడమా, సేవకులను ఇస్తే తీసుకునే వాళ్ళ అభిప్రాయం అడిగారు. అందరికీ ఖచ్చితంగా నేను చెప్తున్నాను, విశ్వాసాల కష్టం ఎంతో ఉంది. కానీ ఇక్కడ నిలబడిన, ఇక్కడికి రాలేకపోయినప్పటికీ అనేక మంది చిన్న స్థాయి సేవకుల దగ్గర నుంచి వారి చప్పట్లు ఒకసారి చిన్న చిన్న సేవకులు, పెద్ద పెద్ద సేవకులే కాదు, చిన్న చిన్న సేవకులు వారి కష్టాన్ని ఇక్కడ పెట్టారు. మొన్నటి వరకు కృపా సమాజం మాది మాది అని అనుకున్నాం మేము. అయితే అది కాలిపోయినటువంటి ఆ భవనంలోనే అంతా కాలిపోయింది. కృపా సమాజం ప్రపంచంలో అయిపోయింది. ఎవరు కృపా సమాజం పరాయిది వేరేది అనుకోవడం లేదు. సంస్థ విభేదాలు లేవు. అన్ని రకాల సంస్థలు, సంఘాలు కృపా సమాజాన్ని గుండెల మీద మోసాయి. నేను ధైర్యంగా చెప్పగలను, కన్నీటి ప్రార్థనల ఫలితమే ఈరోజు మీరు చూస్తున్నటువంటి కృపా సమాజం. లోపలికి రాగానే మన ఇంటిగా దేవుని స్తుతిస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఏదైతే దహనమైపోయిందో మీరందరూ ప్రార్థనలు నన్ను సంభ్రమాశ్చర్యాల్లో ఉంచుతూ వచ్చాయి. ఏమైనా ప్రార్థన చేశారంటే మొదటి మందిరం ఏంటంటే కట్టడి మందిరం మరింత అయితే నేను ప్రార్థన రెండు రీతిలో తీసుకున్నాను. నిర్మాణ విషయంలో నేను కలిగి ఉండాలి, కానీ నాతోనే నిర్మాణ విషయంలో మహిమ కాదు, దానికంటే మించి పరిచర్యను దేవుడు మహిమ కలిగి జరిగించబోతున్నాడు. ఆమేన్. సమయంలో దైవజనులు మరొక్కసారి ప్రభు పాదాలు సమీపిద్దాం. అందరూ నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించారు. ప్రేమ స్వరూపి
అత్యున్నత సింహాసనమందు ఆసీనుడివై వేవేల దూత గణముల చేత కెరూబులు శరాపుల చేత పరిశుద్ధుడు 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 అని నిత్యము కొనియాడబడుతూ ఉన్న మా తండ్రి నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం నాయన. 2 సంవత్సరాల క్రితం ఇదే చోట ఇదే స్థలంలో మేమందరం కలిసి మీ నామాన్ని స్తుతించి ఘనపరిచి మహిమపరిచి ఈ కృపా సమాజం మందిరాన్ని మీ నామం పేరును ప్రతిష్ఠించి మేము లోనకు వెళ్ళాం నాయన. ఈ 2 సంవత్సరాలలో ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. మే నెల 31 భయానకమైన పరిస్థితులు, భీతిల్లేటట్లుగా నాయన భయపెట్టే పరిస్థితులు ఎదురయ్యాయి. సరిగ్గా 6 నెలల తిరక్కుంటే ఒక్క మాటలో చెప్పుకోవాలంటే నాకు తెలియదు 200 రోజులు, సరిగ్గా 200 రోజుల్లో ఇదిగో మహామహిమ కలిగిన మందిరాన్ని మీరు స్థిర సేవకుడికి మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం. వివేక్ గారే కానీ, అలాగే అమ్మాయి కానీ, అలాగే ప్రశాంత్ సభ కుటుంబ సంఘస్థులు నాయన ఇక ఏడ్చుడికి శక్తి లేనంతగా కన్నీళ్లు ఇంకిపోయేటట్లుగా కన్నీళ్ళు కార్చి అంగలార్చారు. దావీదు అన్నట్లుగా శ్రమలకు ఉండటం నాకు మేలాయి. ఈ కీడు వెనుక మీరు దాచిన ఈ మహామహిమ కలిగిన కార్యాలు ఆ సందర్భంలో మేము తలంచలేకపోయాము. మా జీవితంలో మీరు చేసిన ఉపకారములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. 100 మంది పరిశుద్ధులైన మీ సేవకుల సమక్షంలో వేవేల మంది ఆత్మీయులైన విశ్వాసుల పరిస్థితుల్లో నా తండ్రి మేమందరం కలిసి ఈ ఉదయకాలపు నిత్య సూర్యుడా మీ కృపా కిరణాలు ఆస్వాదిస్తూ ఎంతవరకు మేము స్తుతియాగం అర్పించాము. ఈ ఉదయకాల స్తుతి నైవేద్యాన్ని మీరు పరిమళ ధూపముగా అంగీకరించినందుకు మీకు స్తోత్రాలు చేస్తున్నాం. జరగబోతున్న కార్యక్రమం అంతా పరిశుద్ధాత్ముడా మీ సారథ్యంలో జరిగించమని ఏ సేవకుని ఏ విశ్వాసాన్ని ఎలా వాడుకోవాలో మీరు వాడుకొని మాకు కాదు నా తండ్రి, మాకు కాదు మీ నామ ఘనత నిమిత్తం మీ మందిరాన్ని కట్టించుకున్నారు తండ్రి. ఇక్కడ ధూపం వేయనట్లుగా మీరు కట్టించుకున్నారు నా తండ్రి. ఆశ్చర్యకరమైన మందిరాన్ని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం దీవించమని ఇందు నిమిత్తం ప్రార్థించిన ప్రతి బిడ్డని యేసు నామములో ఆశీర్వదించండి నాయన. పరిచయం చేసిన ప్రతి బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి నాయన. కన్నీరు కార్చి ప్రార్థించిన ప్రతి సేవకుని గుప్పిలు విప్పిన ప్రతి బిడ్డని మెండుగా నిండుగా సమృద్ధిగా ఈ సమయంలో మీరు ఆశీర్వదించుదురు గాక. ఈ సమయంలో మేము ప్రార్థించి ప్రతిష్ఠిస్తుండగా మాకంటే ముందుగా బలమైన బలసూచకమైన మందసముతో కెరూబుల శరాపులతో ఈ మందిరములో మీరు ప్రవేశిస్తున్నందుకు స్తోత్రం. మహిమతో నింపుతున్నందుకు స్తోత్రం. తేజస్సుతో నింపుతున్నందుకు స్తోత్రం. మహామహిమతో నింపుతున్నందుకు స్తోత్రం. మందిరాన్ని కాదు నా తండ్రి వచ్చిన ప్రతి బిడ్డని మహిమతో నింపుదురుగాక. మీరు నా బిడ్డలు మీరు నన్ను మహిమ పరుచుకుంటానన్నారు. కార్యాలు జరిగించి కృప చూపించమని దీని కొరకు సహకరించిన ప్రతి ప్రభుత్వ విభాగాన్ని మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.